చేసినటువంటి పరిస్థితి. చింతలపూడి పోతలపట్టు ఎంఎస్ బాబు మాట్లాడాడని మాకు విలువ లేకుండా చేస్తా ఉన్నారు. మేమేంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి కంటెంటే మాకు విలువ లేకుండా చేస్తా ఉన్నారు. మేము అసలు ఏం పని చేయలేకుండా పోతున్నాం, బొమ్మల్లాగా ఉన్నాం. ఇసుక దోపిడీ సెంట్రల్ నుంచే జరుగుతుంది, మద్యం మాఫియా సెంట్రల్ నుంచే జరుగుతుంది. ఒక రోడ్డు అడగటానికి లేదు, ఇంకొక విషయం అడగటానికి లేదు. కొత్తగా పెన్షన్దారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వటానికి లేదని మాట్లాడినందుకు నేను దాక్షిణ్యంగా అతను తీసి పక్కన పడేశారు. అట్లాగే గూడూరు వరప్రసాద్, సత్యవేడు, కోడేటి ఆదిమూలం, తర్వాత గురుమూర్తి ఆయనకి ఎంతో సేవ చేసినటువంటి వాడు. నేనేమంటానంటే కుట్రకోరం దాదాపు 17 నియోజకవర్గాల్లో దళితులకి సంబంధించినటువంటి స్థిరంగా ఎదగకుండా ఉండాలి, నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వద్దు అంతేనా? మీరు తెలుగుదేశం పార్టీ చూడండి, నేను ఉదాహరణ చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ చూడండి, కడియం శ్రీహరి ఒక పెద్ద నాయకుడిగా ఎదిగాడు. ప్రతిభా పార్టీ గారు స్పీకర్ గా పెద్ద నాయకుడిగా ఎదిగింది, ఇప్పటికే ఉంది తెలుగుదేశం పార్టీలో. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉంది. బాలయ్య గారు కేంద్ర స్థాయిలో పార్లమెంట్ కి స్పీకర్ గా ఎదిగాడు, అంటే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. అంటే బీసీలో దేవేంద్ర గౌడ్ గారు ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఈ రోజుకి యనమల రామకృష్ణుడు గారు ఆయన స్పీకర్ గా, మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. చాలా గొప్ప నాయకుడిగా ఎదిగారు. అంటే ఒక పార్టీకి ఎలాంటి ఉద్దేశం ఉండాలి, అణగారిన వర్గాల మధ్య, అణగారిన వర్గాల విషయంలో, బడుగు బలహీన వర్గాల విషయంలో, ఎస్సీల విషయంలో ఒక పార్టీకి ఎట్లా ఉండాలి, వాళ్ళని చేరదీయాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ నాయకత్వాన్ని స్థిరత్వం చేయాలి. వాళ్ళ నాయకత్వం ఎప్పుడైతే స్థిరత్వం అవుతుందో ఆయా వర్గాలకి ప్రయోజనం జరుగుతుంది. ఆయా వర్గాలు ఆర్థికంగా ఎసులుబాటులోకి వస్తారు. ఆర్థికంగా ఎసులుబాటుకు వస్తే వాళ్ళకి విద్య వస్తుంది, విద్య వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది, జీవితాలు స్థిరత్వం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి కుట్ర చూడండి, ఏ నాయకుడు కూడా స్థిరత్వం లేకుండా చేశారు. ఇంకొకటి రెండోది, క్రిమినల్స్ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. మీరు కనుక చూస్తే కడపలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆస్థానం రాజులాగా పనిచేస్తా ఉంటాడు. ఆయన కిందే పనిచేయాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటుంది. ఎవరైనా మాట్లాడితే ఫ్రాక్షన్ తోటి లేపేస్తా ఉంటాడు, అది సొంత వాళ్ళని బయట వాళ్ళని. సేమ్ బొత్స సత్యనారాయణ కూడా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో ఆయన పెద్ద మాఫియా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా అతను చేసినటువంటి పనుల్ని బయటకు ఎక్స్పోజ్ చేసినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఇందాక మన రమేష్ గారు ఆ విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఏమని, అసలు రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, విజయమ్మ ఏం చేస్తుందో ఆమెకు తెలుసు అని విజయమ్మను కూడా తిప్పినటువంటి వ్యక్తి. తర్వాత కోడికత్తి సీను పెద్ద డ్రామా వేసి ఒక పెద్ద సానుభూతి తీసుకురావడం కోసం బొత్స సత్యనారాయణ మేనల్లుడు కోడికత్తి శ్రీను ద్వారా చేయించారని ఒకటి, అసలు బొత్స సత్యనారాయణ మేనల్లుడే చేసి కోడికత్తి శ్రీని మీద నెట్టారని ఒకటి, ఈ రెండు ప్రచారంలో ఉన్నాయి. వీటిని నిగ్గుదేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి చిన్న ఒక కామెంట్ పెడితే అరెస్టులు, సోషల్ మీడియాలో పోస్టులకి విచారణలు చేస్తారు. ఒక ఎంపీ ఏదో లేకపోతే ఒక దళితుడేదో ఇంకొకరేదో చూడకుండా చిత్రహింసలకు గురి చేస్తారు. ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి